అందరికీ నమస్కారం అండి. మేము మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ మాకు గవర్నమెంట్ కొంచెం వేతనం అనేది ఇస్తుంది. అలాగే మాకు మహిళా ఆకాశం అని చెప్పేసి మాకు ఒక యాప్ని మాకు ఇచ్చారు. ఎస్హెచ్జిల్ని మోటివేట్ చేసి వాళ్ళే ఆన్లైన్ చేయమని. ఆ యాప్ చేస్తే కనుక మీకు 8,000 కంపల్సరీగా ఇస్తామమ్మా అని చెప్పేసి ఎస్హెచ్జిల్కి చెప్పడం జరిగింది. అయినా సరే మేము పక్కాగా నెలంతా ఆన్లైన్ చేసినా సరే మాకు శాలరీస్ అయితే 8,000 అయితే పడతలేదండి. 6,000, 5,000, 3,000 పడిన వాళ్ళ ఆర్పీలు కూడా ఉన్నాము. అలాగే మా మీద ఎక్కువ యాప్లన్నీ మాకే ఇచ్చేసి ఆన్లైన్ చేయండి అని చెప్పేసి మాకు ఒక ట్యాబ్ ఒకటి ఇచ్చారు. ఆ ట్యాబ్కి నెట్ బ్యాలెన్స్ కూడా మేమే వేసుకోవడం జరుగుతుంది. మేము కనీసం నెలకు వచ్చేసరికి 300 రూపాయలు నెట్ వాడుతున్నాము. మా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మా ఇండివిజువల్గా వేసుకున్నాము. 3-4 నెలలకు ఒకసారి మాకు శాలరీస్ వేస్తున్నారు. దయచేసి మా ఇంటి దయించి మేము చిన్న చిన్న కుటుంబాల మీద ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నాము. మా అందరి దయించి గవర్నమెంట్ మాకు వేతనం పెంచాలి. అలాగే మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. జీతాలు కూడా ప్రతి నెల వేసేటట్లుగా చూడమని మా సిఐటి యూనియన్ ద్వారా కోరుకుంటున్నాము. నా పేరు చింతలూరు సత్యనారాయణ, ఏఐటిసిసి కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజున ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిన ముందుగా కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే 4 లేబర్ కోటాలను రద్దు చేయలేని ఒకటి. తర్వాత ఏంటంటే మినిమం యూనియన్ ఉండాలంటే 1,000 మంది మెంబర్స్ ఉండేవారు. దాన్ని 300 పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకిస్తూ దాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అలాగే మినిమం జీతం కార్మికులందరూ కూడా 26,000 జీతం ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లన్నిటి మీద కూడా కార్మికులందరూ కూడా వచ్చి ఇంకా ఇదే కాకుండా ఇంకా ముందు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేసి దీంతో ఆగిపోతే ఇంకా ముందు చాలా సమ్మెలు చేయవలసి వస్తాయి. అలాగే ఉద్యోగ కార్మిక అందరూ ఆకర్షణ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వటం 9 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, అనేక ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిపి ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. ప్రధానమైన డిమాండ్ లేబర్ కోడ్ని వ్యతిరేకిస్తేనే లేబర్ కోడ్ని వెనక్కి తీసుకోవాలి, తీసుకునేదేగా పోరాటం నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద అనేక దాడులు, అనేక ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి ఉంది. జీతాలు పెంచుకోకుండా ధరలు విపరీతంగా పెరిగిపోయినా సామాన్య మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నా ఈ దేశంలో సంపదని శతకోటీశ్వర్లకి, ఆదానికి, అంబానీకి దోషిపెడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సంపద సృష్టించబడితే ఆ సంపదను వాళ్ళకి దోషిపెడుతున్నాడు. రెండో పక్కన నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే సంపదకి సృష్టి ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు సంపద సృష్టించబడాలంటే కార్మికుడు పనిచేయాలి. కానీ కార్మికుడు పని వల్ల కాదు సంపద వచ్చేది ఈ కార్పొరేట్ శక్తుల వల్ల వస్తుందని ఆయన పదే చెబుతున్నాడు. మన ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు ఆటంకం అని ఆయన ప్రకటించాడు. ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు కార్మికులు పనిచేయిందే ఈ దేశంలో సంపద రాదు. అలాంటి సంపద సృష్టించే కార్మికుల మీద ఇలాంటి అబండాలు వేయటం సరైంది కాదు. కాబట్టి కార్మిక వర్గం చైతన్యంతో రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఎలకొట్టడానికి ఒక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఏంటంటే దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇదే విధానాలు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఆయన తిరిగి ఇంటికి పంపించే వరకు ఆయనకి తగిన శాస్తి కార్మిక వర్గం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.